ఇప్పుడు హిందూ దేశకే నివాసి లక్షణం గురించి చదువుకుందాం. హిందూ దేశకే నివాసి అనేది ఒక కవిత. ఇది రాసింది వినయ చంద్ర మౌద్గల్య. హిందూ దేశకే నివాసి అంటే హిందుస్థాన్ అంటే ఇండియా. ఇండియాలో నివసించే వ్యక్తులు ఎట్లా ఉండాలి. నివాసి అంటే ఇది ఈ భారతీయులు అందరూ ఎట్లా ఉండాలి. హిందూ దేశకే నివాసి हिंदू देश के निवासी सभी जन एक है అన్నాడు. హిందూ దేశకే నివాసి ఈ దేశపు నివాసులు అందరూ కూడా అందరూ సభీ అనగా सभी means all. सभी जन लोग అంటే పీపుల్. ఈ దేశంలో ఉన్న ఒక స్టేట్ లో ఉన్నవాళ్ళు ఒక రకంగా, ఇంకో స్టేట్ లో ఉన్నవాళ్ళు ఇంకో రకంగా కాదు. సభీ జన్ ఏక హై. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ స్టేట్ అయినా కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, అస్సాం కానీ, బీహార్ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ అన్ని స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? ఇండియన్స్, భారతీయులు. ఇండియన్స్ అందరూ ఒక్కటే. అయితే అందరూ ఒక రకంగా ఉంటారా ఇండియాలో చూడటానికి? ఉత్తర భారతదేశంకి వెళ్ళే కొద్దీ హిందీ ఎక్కువగా ఉంటుంది. అంటే బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ సైడ్ అంతా కూడా హిందీ మాట్లాడతారు. ఈ కిందకు వచ్చే కొద్ది అంటే ఇటు సౌత్ వైపుకి వచ్చే కొద్ది, సౌత్ అంటే కింద వైపు, భారతదేశానికి సగం నుంచి ఇట్లా ఉంటే ఈ పైన ఇదంతా కూడా నార్త్, ఈ కిందదంతా కూడా సౌత్, ఇది ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. ఈ పైన ఉన్న నార్త్ లో ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, ఇదంతా గుజరాత్. ఇదంతా కూడా హిందీ బెల్ట్ అంటాం. ఇక్కడ ఈ తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఇక్కడ ఉంటాయి. ఇది కర్ణాటక, కేరళ, గోవా ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఒక్కో చోట ఒక్కో లాంగ్వేజ్ ఉంది. తమిళనాడులో ఏ లాంగ్వేజ్ ఉంది? తమిళ్. కర్ణాటకలో కన్నడ. ఒరిస్సాలో ఒడియా ఉంది. కేరళలో మలయాళం ఉంది. ఒక్కొక్క రకం ఒక్కో చోట ఒక్కొక్క భాష ఉంది. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. రంగు, రూప్, వేష, భాష చాహే అనేక హై. రంగు ఇందాక చెప్పాను, నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా కొంచెం తెల్లగా ఉంటారు. ఇటు కిందకు వచ్చే కొద్దీ వేడి ప్రాంతాలు, ఇటు వచ్చే కొద్దీ కొంచెం డార్క్ అవుతారు. రంగ్. రూప్ అంటే రకరకాల డ్రెస్సులు, రకరకాల ముఖ కవళికలు కూడా మార్పుగా ఉంటాయి. వేషధారణ ఇందాక చెప్పాను. భాషలు చాహే అనేకమైనప్పటికీ, భాషలు, వేషధారణ, రూపము, రంగు అనేక రకాలుగా ఉన్నప్పటికీ సభీ జన్ ఏక హై. హిందూ దేశకే నివాసి సభీ జన్ ఏక హై. దేశమంతా ఒకే రకంగా ఉంటాము. ఇదే మన దేశం గొప్పతనం. విదేశాల్లో చూడండి, అమెరికా ఉంది, మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు. అందరూ ఒకే రకం డ్రెస్సులు వేసుకుంటారు, అందరూ తెల్లగానే ఉంటారు. రష్యా తీసుకోండి, అందరూ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడతారు, అందరూ తెల్లగానే ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు. చైనా మొత్తం దేశం అంతా ఒకే రకంగా ఉంటారు, ఒకే ముఖాలు, ఒకే కలర్, ఒకే వేషధారణ, అంతా ఒకటే. అంతా ఒకటైనప్పుడు ఒకటిగా ఉండడంలో గొప్పలేదు. కానీ ఇన్ని రకాల రంగు రూపం ఉన్నది ఈ దేశం ఒకటే. అయినా సరే మన దేశంలో అందరూ ఒకటే. సభీ జన్ ఏక హై.
ఏ విధంగా ఒకే రకంగా ఉన్నారు ఆ ఉదాహరణలు కొన్ని చెప్పాడు. బేల గులాబ్ జూహి చంపా చమేలి. బేల గులాబ్ జూహి చంపా చమేలి. బేల మల్లెపూలు, గులాబ్ గులాబీ పూలు, జుహి సన్నజాజులు, చంప సంపెంగ పూలు, చమేలి ఇది కూడా మల్లె లాంటిది. ఇటువంటి పూలు అన్ని రకరకాల పూలు చెప్పాను. ప్యారే ప్యారే అందమైన పూలు. గూంథే గూంతున అంటే గుచ్చటం, ఒక దారానికి పూలు గుస్తారు వరుసగా మాలాగా. ప్యారే ప్యారే పూలు గూంథే మాలామే ఏక్ హై. విడివిడిగా ఉన్న పూలన్నీ ఒక మాలలో గుచ్చినప్పుడు ఏమవుతాయి? ఒకే మాల అవుతాయి. అదేవిధంగా దేశంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు ఒకటిగానే ఉంటాం. దేశానికి ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, నువ్వు ఆ స్టేట్ నేను ఈ స్టేట్ అనుకోకూడదు, అందరూ ఒకటే ఇండియన్స్ అనుకోవాలి. కోయలకి కుక్కు న్యారి పపీహేకి టేర్ ప్యారి గాలహి తరానా బుల్బుల్ రాగ్ మగర్ ఏక్ హై. కోయలకి కూక్కో, కోయిల యొక్క కోత ఎట్లా ఉంటుంది? కోయిల కోత చక్కగా వినబుద్దాయి. పపీహేకి టేర్, కోయలకి కూకు న్యారి. న్యారి అంటే అందంగా చక్కగా వినబుద్ధి అవుతుంది అని. పపీహేకి టేర్ ప్యారి. పపీహ పపీహ అంటే దాని చాతక్ పక్షి అన్నారు. చాతక్ పక్షి. దీని యొక్క టేర్ అంటే ఒక సౌండ్, మ్యూజిక్ అన్న. టేర్ అనేది దాని యొక్క సౌండ్, చాతక్ పక్షి సౌండ్. తర్వాత గారహి తరానా బుల్బుల్. బుల్బుల్ అనేది ఇంకో పక్షి ఉంది. గారహి తరానా బుల్బుల్. తరానా అంటే మ్యూజిక్ అని. మ్యూజిక్ అది దాని స్వరం అంతా కూడా ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది. ఇన్ని రకాల కోతలు, ఇన్ని రకాల అరుపులు ఉన్నప్పటికీ రాగ్ మగర్ ఏక్ హై. అన్నిటి యొక్క సందేశం ఒకటే. కోయల కోత ఒక రకంగా ఉంటుంది, పపీహేకి టేర్ చాతక్ పక్షి ఒక రకంగా అరుస్తుంది, బుల్బుల్ అనే పక్షి దాని యొక్క తరాన దాని యొక్క వాయిస్ ఒక రకంగా ఉంటుంది. కానీ మగర్ రాగ్ ఏక్ హై. రకరకాల పక్షులు రకరకాల కోతలు ఉన్నా సరే వాటి సందేశం ఒకటే రకంగా ఉంటుంది. అట్లాగే ఇండియాలో ఉన్న అన్ని రకాల ప్రజలు కూడా ఒకే రకంగా మాట్లాడాలి, ఒకే హృదయంతో ఉండాలి. ఇంకా గంగ జమున బ్రహ్మపుత్ర కృష్ణ కావేరి నదుల పేరు. గంగా నది, యమునా నది, కృష్ణ, కావేరి ఏ నదైనా సరే చివరికి जाकर मिल गई सागर में. कहाँ मिलती हैं? सागर में. सागर का मतलब क्या है? హిందీలో సాగర్ అంటే ఏంటి? సముద్రం. సాగర్ అంటే సముద్రం. ఈ సముద్రంలో కలిసేవి ఏ నదైనా సరే. సాగర్లో కలిసిన తర్వాత హుయి సబ్ ఏక్ హై, అన్ని ఒకటైపోతాయి. అట్లాగా ఇండియాలో ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని రకాల మనుషులు ఉన్నప్పటికీ అందరం కూడా భారతీయులమే. హిందూ దేశకే నివాసి సభీజన్ ఏక్ హై. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సభీజన్, ప్రజలందరూ ఒకటిగానే ఉండాలి. ఎప్పటికైనా సరే ఏ సమస్య వచ్చినా ఏ మాత్రం కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరము ఇండియా కోసమే బతకాలి. ఇది ఈ పద్యం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.